ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి పౌలు శీలలు చేసిన ప్రార్థన. మొదటిగా పరిశుద్ధ లేఖన భాగములో నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. పౌలు శీలలు క్రీస్తును ప్రకటించే సువార్తికులు. వారు మాసిదోనియా దేశంలో ఫిలిప్పు పట్టణములో నున్నప్పుడు పూతోను అను దెయ్యము పట్టిన చిన్నది వారిని వెంబడిస్తూ ఉంది. ఆ చిన్నది సోదె చెప్పడం వల్ల తన యజమానునికి ఎంతో ధనాన్ని సంపాదించి పెడుతుంది. అయితే వారు చేసిన తప్పేంటి అంటే ఆ పూతోను దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ చిన్నదాన్ని రక్షించారు. దాని యజమానులకు ఆదాయం లేకుండా పోయింది. దానితో దాని యజమానులు రెచ్చిపోయి పౌలు శీలలను అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. వీరు పట్టణమును గలిబిలి చేస్తున్నారు అనే నేరం వారి మీద మోపారు. జనసమూహమంతా వారిపై దొమ్మిగా పడ్డారు. అధికారులు కూడా వారి వస్త్రాలను తీసివేసి బెత్తముతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని అట్లా చాలా దెబ్బలు కొట్టిన తరువాత వారిని చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొంద వేసి బిగించారు. అది అర్ధరాత్రి సమయము. ఒకవైపు చెప్పలేనంత దెబ్బల బాధ, మరొక వైపు ఆకలి బాధ, నిద్ర లేదు. అయినప్పటికీ అట్లాంటి పరిస్థితులలో కూడా కృతజ్ఞతతో కూడిన స్తుతి పాటలు పాడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఖైదీలందరూ వింటూ ఉన్నారు. అవును, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అని 1వ దెసలోనికకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. అర్ధరాత్రి ప్రార్థించిన ఆ ప్రార్థనకు సమాధానమిచ్చేవాడు మన దేవుడు. కారణం ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు హాయిగా నిద్రపోయినా ఆయన మాత్రం మేలుకొని నిన్ను కావలి కాస్తాడు. పౌలు శీలల ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరింది. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులన్నీ అదిరిపోయాయి. చెరసాల తలుపులు అన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలందరి బంధకాలు ఊడిపోయాయి. దేవుడు తన బిడ్డలను విడిపించడమే కాదు, ఆ చెరసాల నాయకుని ఇంటికి కూడా రక్షణ అనుగ్రహించాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూచిన ఖైదీలు కూడా ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఉండవచ్చు. అవును, నీవు ఎలాంటి పరిస్థితులలోనున్నా, అది ఏ సమయమైనా ఆయనను ప్రార్థించగలిగితే నీవున్న ప్రతి పరిస్థితి నుండి నిన్ను విడిపించగల సమర్థుడు నీ దేవుడు. మనం ప్రార్థిద్దాం, ప్రార్థనా ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.